హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శాంతి కృష్ణ. గైస్, ఇంకొక సూపర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఇన్ఫోతో మీ ముందుకు వచ్చేసాను. దట్టు ఈ జాబ్ వచ్చేసి మీరు తెలుగులో చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంక ఈ రోజు ఆ జాబ్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోయే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి, సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వీలుంటది. సో గైస్, ఇంక ఈ రోజు ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి మనకి నెక్స్ట్ వేవ్ కంపెనీ నుండి. సో మీలో చాలా మందికి ఐడియా ఉంటది, నెక్స్ట్ వేవ్ CCBP గురించి వినే ఉంటారు కదా. సో నెక్స్ట్ వేవ్ నుంచి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లోనే ఈ జాబ్ రిక్వైర్మెంట్స్ వెరీ రీసెంట్ గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. జాబ్ టైటిల్ ఏంటి అంటే బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అని మెన్షన్ చేశారు. నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. తెలుగు స్పీకింగ్ అని ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఉంది, ఫుల్ టైమ్ అని ఉంది. సో ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ మాట. సో గైస్, ఇంక ఈ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ గా మీరు చేయాల్సిన వర్క్ గానీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయో కూడా ఇక్కడ చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఎవరైతే లెర్నర్స్ గానీ స్టూడెంట్స్ గానీ క్యాండిడేట్స్ ఉంటారో ఈ నెక్స్ట్ వేవ్ ప్లాట్ఫామ్ లో వాళ్ళకి గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి, మెంటరింగ్ కింద యాక్ట్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఒక స్టూడెంట్ ఒక కోర్స్ కి ఎన్రోల్ చేసుకోవాల్సినప్పుడు సో స్టార్టింగ్ నుండి ఎండ్ పాయింట్ వరకు సో వాళ్ళకి కంప్లీట్ గైడెన్స్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. వాళ్ళైతే మీకు లీడ్స్ అనేవి అసైన్ చేస్తారు. ఆ లీడ్స్ ని సేల్స్ కింద మీరు కన్వర్ట్ చేయగలగాలన్నమాట. సో మీకు బేసిక్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ మీకు టార్గెట్స్ కూడా ఉంటాయి. అవైతే సో ఇచ్చిన టైంలో మీరు అచీవ్ చేయాల్సింది ఉంటుంది. సో ఇంకా ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ వాళ్ళకి సో ఏ స్ట్రీమ్ అయినా ఏ పాస్అవుట్ బ్యాచ్ అయినా పర్వాలేదు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మీకు ఏంటి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో చక్కగా తెలుగులో మాట్లాడుతూ సో ఈ జాబ్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ఇంగ్లీష్ కూడా వస్తే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఇది వరకు ఏదైనా సేల్స్ ఫీల్డ్ లో మీకు ఎక్స్పీరియన్స్ గానీ ఆ జాబ్ గానీ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఫ్రెషర్ బేసిస్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు. సో ఇక్కడ చూసుకుంటే శాలరీ అనేది చాలా హైలైట్ గైస్. అప్ టు 6 lakh per annum వరకు మీరు ఎర్న్ చేసే అవకాశం ఉంది. సో ఇంకా 6 days వీక్ మీకు వర్కింగ్ అనేది ఉంటది అనమాట. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇస్తున్నారు. ఒకవేళ ఫ్యూచర్ లో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కి రమ్మంటే కూడా మీరు ఫ్లెక్సిబుల్ గా అయితే ఉండాలి అని చెప్తున్నారు. సో ఎటువంటి నైట్ షిఫ్ట్స్ అయితే ఉండవు గైస్, డే షిఫ్ట్స్ మాత్రమే ఉంటాయి. సో గుడ్ ఆపర్చునిటీ గైస్, యూటిలైజ్ చేసుకోండి. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే ఎన్రోల్ చేసేసుకోండి, ఎందుకంటే లింక్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. వన్స్ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే అప్లై నౌ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అప్లై విత్ రెజ్యూమే అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్ని మీకు ఆటో పాపులేట్ అవుతాయి. ఒకవేళ ఫిల్ అవ్వకపోతే మాన్యువల్ గా అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు సోషల్ నెట్వర్క్ అండ్ వెబ్ లింక్స్ అనేవి అడుగుతున్నారు. ఇదేంటి అంటే ఆప్షనల్ మాట, మ్యాండేటరీ ఫీల్డ్ అయితే కాదు. సో ఇది వరకు మీకు ఎటువంటి జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్న యాడ్ ఎంప్లాయర్ మీద క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ అయితే ఫిల్ చేయొచ్చు. ఒకవేళ లేకపోయినా ఫ్రెషర్ బేసిస్ మీద అప్లై చేస్తున్నా సో మీరు ఆ ఫీల్డ్ అనేది వదిలేయచ్చు మాట, మ్యాండేటరీ ఫీల్డ్ అయితే కాదు. ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా మీరు ప్లస్ యాడ్ ఎడ్యుకేషన్ మీద క్లిక్ చేస్తే సో మీరు డిగ్రీ దేని మీద ఏ స్ట్రీమ్ మీద చదివారు, ఏ కాలేజ్, స్టార్ట్ డేటు, ఎండ్ డేటు, సో ఇటువంటివన్నీ కూడా మీరు ఫిల్ చేయొచ్చు అనమాట. లాస్ట్ లో ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేసేసి సబ్మిట్ అప్లికేషన్ అయితే చేయండి గైస్. సో గుడ్ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. చక్కగా ఇది ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీ అండ్ మోర్ ఓవర్ తెలుగులో మాట్లాడుతూ చక్కగా ఇంట్లో ఉండి వర్క్ అనేది చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్ లో అడగండి. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. సో మరి కొన్ని మంచి జెన్యూన్ జాబ్ కంటెంట్ ఇన్ఫోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్తీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.